ఏబేలుకి మళ్ళా కబురు పెట్టాడు. ఏబేలు మీ అన్నయ్య తీసుకొచ్చేసాడు, నువ్వు తీసుకురా అనగానే ఏబేలు ఏం చేశాడు తెలుసా? ఏబేలు చూడండి, ఏబేలు చేసినటువంటి అర్పణను దేవుడు పరీక్షించాడు. గుర్తుపెట్టుకోండి, ఇది దేవుడి నాకు కూడా ఇప్పుడే జ్ఞాపకం చేశాడు, మీకు తెలియపరుస్తున్నా. మీరు వాళ్ళని చూడండి, మీ అందరూ వీళ్ళందరూ కూడా మీ మీదే ఉంటారు, చూపు నా మాటలు వినండి. ఇప్పుడే దేవుడు నాకు కూడా గుర్తు చేశాడు అన్నమాట. దేవునికి మహిమ కలుగునుగా. ఆమేన్. ఏబేలు ఏం చేశాడు అర్పణ చూడండి. ఏం చేశాడు ఏబేలు అర్పణ? ఆయన పశువులు మేపుతూ ఉన్నాడు. పశువులు మేపిన దాంట్లో ప్రథమ ఫలం, తొలిసూలు పిల్ల, తొలిది ప్రథమ ఫలం, ఆ ఇష్టమైనటువంటి ఆ గొర్రె పిల్లని ఆయన అసలు ఎత్తుకొని ఉండేవాడంట ఏబేలు. దాన్నే ఎక్కడికి వెళ్తున్నా వాటిని మేపు దాన్ని ఎత్తుకొని అంత ఇష్టముగా దాన్ని ముద్దాడుతూ దాన్ని తిప్పుతూ ఉంటే దేవుడు అడగంగానే వెంటనే ఆ సంకలో ఉన్నటువంటి గొర్రె పిల్లని తీసుకెళ్ళి దేవునికి బలిగా ఇచ్చాడంట. ఈ రెండు చూశాడు దేవుడు తేడా. ఇష్టమైన దానిని ఏబేలు ఇచ్చాడు, ఇష్టం లేనివి కయ్యూనిచ్చాడు. అందుకని దేవుడు అబ్రహాముకు కూడా పరీక్ష పెట్టాడు. పిల్లారా, అబ్రహాముకి అర్థమైందా? అబ్రహాంకి అదే నాకు గుర్తు చేశాడు దేవుడు. ఇప్పుడు అబ్రహాంకి పరీక్ష పెట్టాడు. ఏం పరీక్ష పెట్టాడు? అబ్రహాంకి కుమారుడు పుట్టాడు, లేక పుట్టాడు. తెగ సంతోషిస్తుంది. భార్య బాధ తట్టుకోలేక ఆయన హింసపడినటువంటి భార్యకి ఆయనకి ఆనందం కలిగించినట్టు కుమారుని ఇస్తే కుమారుని చూసుకొని వీళ్ళు మొత్తం మర్చిపోయారు. మొత్తం మర్చిపోయినటువంటి వ్యక్తిని మళ్ళా పిలిచి దేవుడు, అబ్రహాం, నీకు కుమారుని ఇచ్చాను కదా ఇస్సాకుని, నాకు బలర్పించన్నాడు. బలర్పించన్నాడు. ఇంక ఏమి మాట్లాడాల అబ్రహాం. ఏందయ్యా ఇన్ని సంవత్సరాలకి లేక పుట్టితే నువ్వు నాకు చెప్పావు, ఓకే పర్వాలేదు ఇచ్చావు, నేనైతే ఓకేనా, ఇప్పుడు ఆ పిల్ల ఇచ్చిద్దా? ఆ శారా నేను ఎట్టా కన్విన్స్ చేయాలయ్యా? ఎట్టా? కొంతమంది పురుషులు అంటే భర్తలు బయట ఏమిస్తారు? భర్తలు బయట ఏమిస్తారు? వాటిని వాగ్దానాలు చేస్తారు, హామీలు ఇస్తారు. నేను ఇంటికి వెళ్ళి తీసుకొస్తాను, ఇంటికి వెళ్ళి, నువ్వేం తొందర ఏం పడొద్దు, ఇదిగో 500 నేను తెస్తాలే, పద వెళ్దాం అన్నట్టుగా హామీ ఇచ్చి ఇంట్లోకి రాగానే భార్య, నేనేమను, నేను దానికైతే ఇవ్వను, నువ్వేమైనా చేసుకో, నేనేమను అనగలే అడిగి చెప్పొచ్చే మీ మీద నీ కాళ్ళు పట్టుకుంటాను ఏమని చెప్పి బతిలాడుకుంటా. అవునా కదా? హామీ, నీ దండం పెడతాను ఈ ఒక్క రోజుకి ఇంక నేను ఇంకెప్పుడు హామీ ఇవ్వను అని బతిలాడుకుంటారు. నేనేమనంటే ఇవ్వను, నువ్వేమైనా అయిపో, నాకేమనవసరం, నేనేమను అని వీళ్ళు కూడా అంత పంతంగా ఉంటారు. కానీ శారా కూడా అంత పంతంగా లేదు. అబ్రహాము దేవుడు అడగంగానే అబ్రహాం తీసుకెళ్ళిపోయాడు. మీకు అర్థం అవటానికే ఈ భాషలో చెప్పాను నేను, సరేనా? మీకు అర్థం అవటానికి ఏంది ఎట్లా చెబుతున్నాడు అనుకోవద్దు, మీకు అర్థం అవటానికి. అబ్రహాము అడిగాడు, అబ్రహాం తీసుకెళ్ళిపోయాడు అని ఉంది బైబిల్లో. శారా ఎక్కడ కూడా ఆటంకం చెప్పలా. కానీ మనం ఎన్ని ఆటంకాలు చెబుతాం. చర్చిలో పనుందిరా అంటే నేను వెళ్తున్నానంటే వద్దులే ఈ పూట అని అంటాం, పనికి వెళ్ళు అంటాం. అవునా? ఎన్ని ఆటంకాలు. మీరు మంచోళ్ళు, మీరు కాదు, అసలు జనరల్ లోకం మీద సంగతి చెబుతున్నాను నేను, ఓకేనా? అయితే ఇలాంటి పరిస్థితుల్లో శారా ఆటంకము చెప్పలా. అబ్రహాము విన్నాడు, తీసుకున్నాడు కుమారుని, లేక పుట్టినటువంటి వ్యక్తిని తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ పర్వతాలకు వెళ్ళిపోయాడు, మోరియా పర్వతం మీదకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినాక కుమారుడు చిన్నోడు కుమారుడు
వెళ్తున్నాడు, నాన్నతో పాటు వెళ్తున్నాడు. నానా బలి అర్పిస్తున్నావు కరెక్టే, మరి అన్నీ తీసుకున్నావు, కత్తి తీసుకున్నావు, పొల్లలు తీసుకున్నావు, అన్నీ తీసుకున్నావు కరెక్టే, వధించడానికి ఏది నాన్న గొర్రెపిల్ల అని నాన్న క్వశ్చన్ వేస్తే నాన్న గుండెలు పగిలిపోయినాయి. నాన్నకు తెలుసు కదా ఎవరిని వధించేది, కుమారుణ్ణే కదా. బలార్పించేది ఎవరిని, కుమారుణ్ణే. కానీ నాన్న గుండెలు పగిలిపోయి, నాన్న దేవుడు చూసుకుంటాడు. ఇప్పుడు బలార్పించింది ఎవరిని, దేవుడు మన కొరకు బలార్పించింది ఎవరిని, దేవుడు కుమారుణ్ణి. హల్లెలూయా. ఈ ప్రవచనం అక్కడ నెరవేర్చాడు శిలువ మీద యేసు ప్రభు. అబ్రహాము చేయాల్సినటువంటి పనిని అబ్రహాము సంతానంలో వచ్చినటువంటి నజరేయుడు యేసు క్రీస్తు ప్రభువారు శిలువలో సమర్పించాడు పిల్లారా. అందుకు ఆయన మనకి కుమారుడిగా అనుగ్రహింపబడటానికి కారణం. అబ్రహాం ఆయన్ని తీసుకొని వెళ్ళి ఇక కట్టేసి, ఇక అక్కడికి స్పాట్కి వెళ్ళగానే కట్టేయగానే కుమారుడికి అర్థమైపోయింది, ఓ వీడు నన్నేరా ఇక్కడ చంపేయబోతుంది, నన్నేరా ఇక్కడ బలిపోతుంది, వీడు నన్నేరా అని కుమారుడికి